తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. ఇది 3వ సెమీఫైనల్స్ అనంతపురం కమ్మ భవనం కళ్యాణ మంటపంలో జరుపుకుంటున్నాం. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇవాళ వీళ్ళు పాడిన తర్వాత ఈ 3 సెమీఫైనల్స్ మార్క్స్ చూసి అందులో సగటున వచ్చిన మార్కుల ఎంపికలో ఎవరికి తక్కువ మార్కు వస్తే ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. నడిచే పల్లెపాటల ముల్లెగా ఖ్యాతిగాంచిన మహాగాయకుడు, ప్రజాకవి, నేటి మన ముఖ్య అతిథి. మహబూబ్ నగర్ జిల్లా గౌరారంలో జన్మించిన ఈ పాటగాడు 6 ఏళ్ల వయసులోనే పల్లె పదాన్ని ప్రాణం చేసుకున్నాడు. తొలి రోజుల్లో భావకవిత్వాన్ని ఇష్టపడ్డ ఈ పాలమూరు చిన్నోడు తర్వాత తన పల్లె కన్నీరు చూసి కొంత, వెంకటరెడ్డి మాస్టారి ప్రభావంతో కొంత, చివరికి ప్రజాకవిత్వంపైనే పట్టు సాధించాడు. దూర విద్య ద్వారా తెలుగు సాహిత్యానికి దగ్గరై MA పట్టా పుచ్చుకున్న ఈ పండితుడు పల్లె పదం, పద్యం, యక్షగానం ఈ 3 అధికారాన్ని అందిపుచ్చుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఈయనకన్నా ముందే ఈయన రాసిన పాటలు సినీరంగ ప్రవేశం చేశాయి. ఆ తర్వాత కూడా హార్దికమైన తృప్తి కోసమే సినిమా పాటలు రాశాడు, కానీ ఆర్థిక ప్రయోజనం ఆశించి రాయలేదు. తన పాటలో ప్రకృతిని ఆవిష్కరించాడు. తన పాటతో ప్రజాహృదయాలను ఆకట్టుకున్నాడు. ఎన్నో స్థానిక పురస్కారాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న, హంస పురస్కారాన్ని, సదాశివ పురస్కారాన్ని, తెలుగు విశ్వవిద్యాలయ సత్కారాన్ని అందుకున్న ఆ ప్రజాకవి, గాయకులే నేటి మన ముఖ్య అతిథి శ్రీ గోరటి వెంకన్న. ఆయనకు మనందరం స్వాగతం పలుకుతాం. ననుగన్న నా తల్లి రాయల సీమ, రతనాల సీమ, తనుగన్న తరుగని కనుల సీమ, విల్లున్న సీమ, ననుగన్న నా తల్లి రాయల సీమ, రతనాల సీమ. ప్రతివారం అనంతపురం ప్రాశస్త్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వారం కూడా కొన్ని పంక్తులు మీకోసం. క్షామములెన్ని వచ్చినా రసజ్ఞత చావలేదు అని ప్రముఖ కవి నండూరి రామకృష్ణమాచార్యులు చెప్పినట్టు అనంతపురం జిల్లా పేరు చెబితే ఎందరో కవులు, కళాకారులు గుర్తొస్తారు. సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, ప్రముఖ సాహితీ విమర్శకులు, వేలాది అన్నమయ్య కీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, తిరుమల రామచంద్ర గారు, భావకవిత్వానికి అనంతపురం జిల్లాలో పురుడు పోసిన బెళ్ళూరి శ్రీనివాస్ గారు, భావకవిత్వోద్యమాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన రాయప్రోలు సుబ్బారావు గారు, పెన్నేటి పాటలో జిల్లా కరవు పరిస్థితులకు అక్షర రూపమిచ్చిన విద్వాన్ విశ్వం గారు, ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ కొలకలూరి ఇనాగ్ గారు, ఇటీవల స్వర్గస్థులైన శేషకీర్తి జానుమద్ది హనుమచ్శాస్త్రి గారు, ఇలా ఎందరో కవులు, రచయితలు, విమర్శకులు ఈ జిల్లాను సుసంపన్నమైన సాహితీ క్షేత్రంగా తీర్చిదిద్దారు. వారందరికీ సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నాను. అనంతపురం గురించి మరిన్ని విశేషాలను వచ్చే వారం ముచ్చటించుకుందాం. స్వవశముహితంబు మూఢతాచ్ఛాదనంబుగాగ ఈ గతి నిర్మించి కమలపవుడు. స్వవశము హితంబు మూఢతాచ్ఛాదనంబుగాగ ఈ గతి నిర్మించి కమలభవుడు. సర్వవిధులకు సుజనుల సభలలోన, సర్వవిధులకు సుజనుల సభలలోన మౌనమే విభూషణము మూఢమానవులకు. మౌనమి విభూషణము మూఢ మానవులకు.
మూర్ఖులు తమ మూఢత్వాన్ని దాచుకోవడానికి వారికి అధీనంలో ఉండే విధంగా మౌనాన్ని సృష్టించాడట బ్రహ్మదేవుడు. సర్వజ్ఞులైన పండితుల సమక్షంలో మౌనంగా ఉండడమే అట్టి మూర్ఖులకు శోభనిస్తుంది. కాదని పెదవి విప్పితే వారి మూర్ఖత్వమే బయటపడుతుంది. అద్భుతమైనటువంటి తాత్పర్యం ఉన్న పద్యాన్ని విన్నారు. తెలుగువారికి స్వంతమైన ఛందోబద్ధమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లికి కర్పూర హారతులు ఇవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. ఈ సంచిక శీర్షిక ఏమిటంటే విషాద గీతాలు. సినిమాలో ఉన్న కొంచెం విషాద స్పర్శ, విషాదం అని మరీ దుఃఖపడేటటువంటి ఎక్కి ఏడ్చే పాటలు కాదు, కొంచెం ఆ పార్శ్వాన్ని స్పృశించేటటువంటి పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులు. మొదటి అబ్బాయిని ఆహ్వానించండి మీ చప్పట్లతో. అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మల్లెపువ్వు సినిమా నుంచి మరుమల్లియ కన్నా తెల్లనిది. చాలా మంచి పాట. శుభం, ఆల్ ద బెస్ట్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది. మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది. మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది.
బాగా వాడినావు. ఆ గాయకునికి ఉండాల్సిన మౌలికమైన ఇన్వాల్వ్మెంట్లో ఉంది, పుష్కలంగా ఉన్నది. ఆ టెక్నిక్స్ అనేది సాంకేతిక అంశాల విషయానికి వినిపోను. ఇంకా మరుమల్లియ కన్నా తీయని తెల్లనిది, మకరందం కన్నా తీయనిది ప్రపంచంలో ఏమి ఉండవు. బహుశా ప్రకృతిలో ఉన్నవే ఉంటాయి. అది మడుగుల్లో మునిగిన మైలంట నీ కొంగ ఉంటుంది, వంపుల్లో తిరిగిన ఒండు బురద కూడా అంటదు. వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవుడల్లే మాసిపోని తనువున్న క్షణమైన చూసుకోని మురిసిపోని కొంగల్లో కూడా ఈ కలర్ ఉంటుంది. చీకటేసిన సిక్కు ముడుల విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేలను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారన వీళ్ళ వెన్నెల రేఖల్లో ఈ తెలుపు ఉంటుంది. అదొకటి కాదు, ఇక నేను తర్వాత ఇప్పుడు చెప్తాను. ఈ తెలుపు అనేది అందుకే గాంధీకి తెలుపు ఇష్టం. తెల్లదనంలో సప్త వర్ణాలు ఇమిడి ఉంటాయి. ఈ తెలుపును ఆరుద్ర గారు ఆనాడు అంత అందంగా ప్రాసతోనే అద్భుతంగా ప్రతి పదం వచ్చిన తర్వాత రెండో పదం రచయిత యొక్క లక్షణం అంటే ఆ మహాత్ములకు ఉన్న పాతకాల రచయితలకు గొప్పతనం ఏంటంటే మొదటి వాక్యం వచ్చిన తర్వాత మరి పంక్తి పూర్తి మరేమొస్తని పాఠకుడు, సాహిత్య అభిమానులు, గాయకుడు సైతం ఇన్వాల్వ్ నిన్ను తీసుకుపోయే సాహిత్యం ఉంటేనే తీసుకుపోతారు. ఇంత పెద్ద గానగంధరుడు పెద్ద అయినా మనంతా తెలుగు జాతి గర్వించవలసిన అన్ని అందరూ గౌరవించవలసిన మహాత్ములు పాడిన పాట నీ వాడని నీ అదృష్టం. ఇప్పుడు అర్థమైంది కదా ఆయన నేను ఎందుకు పిలిచాను అని. అంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు నేను. నాయన చివరి ఓ ప్రియా తప్పిస్తే ఎంత బాగా పాడావు పాట అంతా, ఎంత రికార్డ్ చేసినంత పర్ఫెక్ట్గా, అంత శృతి సుభాగంగా, అంత నువ్వు పాటలో లీనమై ఆ భావాన్ని ఎలా పలికించాలి, ఎంత శాతంలో పలికించాలి అన్నది అంత బాగా పాడావు. లాస్ట్లోనే ఆ లాస్ట్ ప్రియా అది విషయం. ఆ చివరి సంగతి అంత ఫాస్ట్ అక్కర్లే, ఓ అది కరెక్ట్. ప్రియా అంత ఫాస్ట్ అక్కర్లే, ప్రియా 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 దాన్ని స్లో చేసుకో, ప్రియా ప్రియా ఇంచుమించుగా అది నీకు మనసులో బాగా నాటుకుంది కాబట్టి దాంట్లోంచి బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నావు. బట్ మిగతా పాట అంతా మాత్రం ఎంత ముందు శృతి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చెప్పడానికి వీల్లేదు. అక్షరాలన్నీ అంత చక్కగా ఉచ్చరిస్తున్నావు. శోభన్ బాబు గారి నట చరిత్రలో ఒక మంచి అధ్యాయం మల్లెపూ. చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప మ్యూజిక్, చాలా గొప్పగా పాడావు, చాలా గొప్పగా మళ్ళీ చెప్పచ్చు కొడతారన్న. శ్రీ మేధా విద్యా సంస్థల పాడతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. సర్వేపల్లి శ్రేయ ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి గారు, గానం శ్రేయ ఘోషాల్. ఒకరికి ఒకరు అన్న సినిమా నుంచి నువ్వే నా శ్వాస. బ్రతుకైన నీతోనే, చితికైన నీతోనే, వెతికేది నే నిన్నేనని చెప్పాలనే చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ
కై అభిలాష పరిమళాన్ని పరిచయమే చేశావు తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నీ మరువలేనని నీతో చెప్పాలనే చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష పంపుతున్న అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్న కలు పెరుగని హృదయ లయలని ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావనే చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా ధన్యవాదాలు బాగుందమ్మా. ఇంకా ఎంతకంటే ఎక్కువ చెప్పలేను అనే కాదు. ఆ కవిత్వం కూడా తమిళ సాహిత్యంలో ఇట్లాంటి ప్రభావాలు ఉంటాయి. ఇట్లా మంచి తెలుగు సినిమాల్లో ఇట్లా రాయటం అనే ఒక పద్ధతి ఉన్నది మనకు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన కవిత్వంలో కూడా ఇట్లాంటి ప్రయోగాలు ఉన్నాయి. చాలా అందంగా చెప్పినాడు. ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు టెంపో ఏమన్నా తెలియదు, అది ఏమనేది తెలియదు. బాగుంది పాట, గొప్పవాడినావు. ధన్యవాదాలు మాన్య, నువ్వేనా పాడింది కోరస్ సపోర్ట్? యువర్ ఆఫ్ పిచ్, కొద్దిగా షార్ప్గా ఉందన్నమాట. నేను ముందు ఫ్లూట్ అనుకున్నాను, అంత బాగుంది నీ గొంతుక. బట్ సడన్గా శృతిలో కొంచెం షార్ప్గా వచ్చిందనమాట. అది పాడేవాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట. నువ్వు కూడా బాగా ధ్యానం పెట్టాలి దాన్ని. కూర్చో. ముందుగా సార్, నేను దీంట్లో మొట్టమొదటి నుంచి ఎంజాయ్ చేయడం మొదలెట్టింది ఆర్కెస్ట్రేషన్. నాకు పాట కంటే కూడా ఆర్కెస్ట్రేషన్ అంత అద్భుతంగా నచ్చింది. రిథమ్ ప్యాటర్న్ మొదలుకొని ఆయన స్ట్రింగ్స్, ముఖ్యంగా వయలిన్స్ అండ్ సెల్లో సెక్షన్ ప్లస్ ఫ్లూట్ వాడుకున్న తీరు నిజంగా గుండెల్లో ఉన్నటువంటి ఆ పెయిన్ని గాయని గాత్రం ద్వారా మాత్రమే కాకుండా
వాద్య బృందం ద్వారా కూడా తీసుకురావడానికి ఆయన చాలా కృతకృత్యులయ్యారు. చాలా బాగా చేశారు. అది ఎంత బాగున్న రికార్డింగుల్లో అంత టైం తీసుకుని అన్ని ట్రాకుల్లో రికార్డ్ చేసిన తర్వాత లైవ్లో పిల్లలకు ఒకసారి అవకాశం, మా వాయించే వాద్యగాళ్లకు ఒకటే అవకాశం. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వాయించారు. దయచేసి వాళ్ళకు కూడా మీ అభినందన తెలపండి. ఓ ప్రియతమా, ఒక్కసారి పాడవా ప్లీజ్? ఓ ప్రియతమా, ఓ చాలు. ఆ గ్లైడ్ ఉంది చూసావా, అది ఎంత కరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటేనే ఆ పాటకు అందం. దానికోసం మ్యూజిక్ డైరెక్టర్ చాలా తాపత్రయపడతాడు, చాలా టేకులు తీస్తారు. శ్రేయా ఘోషల్ కానీ, జానకి కానీ, బాలసుబ్రహ్మణ్యం కానీ, ఘంటసాల గారు కానీ, ఒకటి మనసులో ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి, అది ఆ గాత్రం ద్వారా రావడానికి ప్రయత్నిస్తారు. ఓ ప్రియతమా, దాంట్లో ఎంత భావం ఉందో అది ప్రతిసారి నువ్వు అంత అందంగా అంటున్నావు. చాలా, దట్ గ్లైడ్ ఈజ్ సో బ్యూటిఫుల్. మంచి పాటను ఇచ్చావు తల్లి, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. గాడ్ బ్లెస్ యు. మూడవ సౌభాగ్యవతిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం అనూప్ రూబెన్స్, గానం చైత్ర. హార్ట్ అటాక్ సినిమా నుంచి సెలవనుకో మరి. సెలవనుకో మరి ఏడవకే మనసా, ఓహో కలగనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో, ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో, కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. అనుకున్నా అనుకున్నా నా తోటే ఉంటావనుకున్నా, నాలాగే
కవులు చాలా వైవిధ్యంగా ఆలోచించడం మొదలెడుతున్నారు ఇప్పుడు. పోయిన వారం వరకు మనకు ఉన్నటువంటి భాస్కర భట్ల రాసింది సెలవనుకో మరి ఎడవకే మనసా అని స్టార్ట్ చేయడమే చాలా డిఫరెంట్. సెలవనుకో ఇది జస్ట్ ఎ సబాటికల్ హాలిడే, యూ కెన్ కమ్ బ్యాక్ అట్ ఎనీ టైమ్ అండ్ అగైన్ యూ మీట్. ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటే కలగనకే అది నిజమైపోదు కదా, పక్కనే మళ్ళీ ఒక నెగటివ్ సెన్స్ కూడా. ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అభినందించాల్సిన విషయం అది. ఎందుకంటే లేకపోతే ఈ ర్యాట్ రేస్లో ఇప్పుడు ఎంతమంది గాయకులు ఉన్నారో కొత్తగా, అంతమంది కవులు కూడా ఉన్నారన్నమాట. అవతల వాళ్ళకంటే మనం బాగా రాయాలన్న తాపత్రయం వచ్చినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి, ఇలాంటి ప్రయోగాలు వస్తుంటాయి. విశృంఖలంగా ఉండేవాళ్ళు హాయిగా, అసలు గోరంట వీరికైతే ఇబ్బందులు లేదనమాట. ఆయన సామ్రాజ్యానికి ఆయనే మకుటం లేని మహారాజు, ఆయనే సేవకుడు, ఆయనే పరిచారకుడు, అన్నీ ఆయనే. హాయిగా మనసుకు తోచింది పేపర్ మీద పెడతాడు, రాసుకుంటాడు, ఆయనే పాడుకుంటాడు. విశృంఖలత ఉంది, స్వేచ్ఛ ఉన్నది. సినిమాలు అలా ఉండదు. అలా ఉన్నప్పుడు కూడా ఏదో కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త కవులందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ, అమ్మ నువ్వు ఆ పై స్థాయికి వెళ్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది పడుతున్నావు. మొదటి చరణం మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే, అలాగే రెండో చరణంలో కూడా చిదిమేస్తే నవ్వుని చిదిమేస్తే అని పైకి వెళ్తున్నప్పుడు మాత్రం నీ గొంతుకు మీద నీకు పట్టు దొరకట్లేదన్నమాట. కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అది ఇబ్బంది పడుతున్నా కూడా తెలియకుండా మేనేజ్ చేయొచ్చు, అది అనుభవం మీద నీకు వస్తుంది. తర్వాత ఈ పాట ఇంకా కొంచెం ఇన్వాల్వ్మెంట్ కావాలి దీంట్లో. ఒక చిన్న ఆ పెయిన్ అన్నది నువ్వు మ్యూజికల్గా పాడుతున్నావు తప్ప నీలో ఉన్న ఆర్తి పాడుతున్నప్పుడు కనిపించట్లేదు. సంగీతపరంగా మిగతా అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది, కానీ మంచి ప్రయత్నం, చక్కగా పాడావు. ఇది అసలు అనుకొని చేశారో తెలియదు కానీ అందరూ కూడా నల్ల డ్రెస్సులో ఉన్నారు ఇవాళ. ఇది మనం ముందే చెప్పుకున్నట్టు కొంచెం విషాద స్పర్శ ఉన్న గీతాలు అన్నాం కాబట్టి కాస్త, కానీ మొహాలన్నీ నవ్వుతూ ఉన్నాయి చక్కగా పిల్లలు. మీ విషాద ఛాయ ఎప్పుడూ మీ జీవితంలో రాకూడదని మేమందరం కోరుకుంటున్నాం. ముందు మీరందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మంచి పాట ఇచ్చారు, ధన్యవాదాలు. సార్ చెప్తారు. సార్ చెప్పింది అది వాస్తవం. కొంచెం ఇన్వాల్వ్మెంట్ అంతే తప్ప నాకు కూడా భాస్కర్ భట్ల అంటే సొంతంగా రాసేవాళ్ళది అంటాం. ఇతరులను అనుకరించ అదృష్టం ఏంటంటే ఎక్కువ చదివినా కష్టం, ఇతరుల ప్రభావం ఉన్న కష్టం. ఆ ప్రభావం లేకుండా రాసే సినిమాల్లో మంచిగా తనదైన ముద్రతో రాసేవాడు భాస్కర్ భట్ల. నాకు ప్రతి పాటలో కూడా వైవిధ్యం కనపడుతుంది. ఇక సార్ చెప్పడానికి పాటలు కూడా నలుపు. ఇప్పుడు చాలా కవిత్వం స్వేచ్ఛ మీద చాలామంది రాసినారు. అమెరికా మీద 1000 కావ్యాలు ఉన్నాయి. ఏకవాక్య మహాకవి జాన్ పెర్రీ అని ఆయన ఒక రాసినాడు, వేరు లిబర్టీ స్టాచ్యూ. ఎక్కడైతే స్వేచ్ఛ రాయి లాకుందో, విగ్రహం లాకుందో అమెరికా అన్నాడు. ఆ ఒక్క వాక్యమే. కనుక రాసే దగ్గర వస్తువుని ఎంచుకునే దగ్గర దాని మీదనే ఇప్పుడు నలుపు ఉన్నారు. సక్కనైన సిక్కని మీ అందరికీ అర్థమైంది అనుకుంటా, అది మిస్ కాకూడదని నేను అది where liberty is a statue. He didn't say that USA where liberty statue is there. Where liberty is a statue. అంటే స్వేచ్ఛ అనేది ఎప్పుడు స్థాణువుగా ఉందో, స్వేచ్ఛ అనేది ఒక రాతి బొమ్మ అని దాన్ని ఎంత అందంగా చెప్పాడు అది వారంతా. అందుకని ఆ అంశమే ఒక వాక్యం మహాకవి. అందుకనే ఇప్పుడు సీకటి కూడా ఈరోజు మీ డ్రెస్ చూస్తే నాకు సందర్భం కాదు కానీ మీరు సీకట్లో ఒక చిన్నపాటి ఒక విషాదం, ఒక తెలియని అన్నిట్లో అందాన్ని పొదువుగా అన్ని అందాలు ఏకభంగిని అంటాడు జాషువా. కాకి సీకటి ఏకమయ్యి కలుసుకొని కౌగిలించుకున్నప్పుడున్న రమణీయత అద్భుతం. అది మీరు నల్లగా ఉంటుంది. ఇది ఒళ్ళంత ముళ్ళున్న ఒడిమెత్త నోయమ్మ, కొల్లలుగా పిట్టలకు కొలుపు నీ ఇల్లమ్మ, కాటు కాపుతల నీ తనువు నలుపున్న, కడుపులో జాలోలే పసుపూరుతావమ్మా, చివురాకులే గాని కొప్పెంత సిక్కన, పసరు గాలి విసిరే పరిమళము సక్కన, ఓ నల్ల తుమ్మా, నీవు లేక పల్లె చిరునామలేదమ్మా, నీవు లేక పల్లె చిరునామలేదమ్మా, గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు, గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు, పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ, మేక పంచకముంటే అదే నీకు సురగంగా, మేక పంచకముంటే అదే నీకు సురగంగా, పాలు మరిసిన మేక
పాలు నీ పిందెలు, కాలు గదిపిన లేత కాళ్ళకు అందెలు, కమ్మగడతో కొమ్మలొంచయల మందలు, కమ్మని విందుకై జతగూడె మందలు, నీ పూలు గురిసిన పుప్పొడి సింధుల్లో తడిసి తానామాడు గడసు తుమ్మెదలు. అంటే ప్రతిదీ సౌందర్యాత్మకమే. ప్రపంచంలో చూస్తూ ఉంటే నువ్వు ఒక అమెరికన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, నీవు చిత్రం చూస్తున్న బాలుగారిని మీరు ఎట్లా వింటుండండి, మీలో ఒక రాగం ఇన్నే వాళ్ళకి ఒక్కొక్క రకంలో విశ్వరూప దర్శనం అవుతుంది. పాటలు వింటున్నా, చిత్రాన్ని చూస్తున్నా, స్థావర జంగమాత్మక జగత్తులో ప్రతిదీ దృశ్యమానమైనది. అందులో ప్రతిదాన్ని మనం గమనిస్తూ ఉంటే అందులో అందుకే అద్భుతంగా నలుపులో కూడా శివసాగర్ అనే కవంటాడు, నల్ల నల్ల సూర్యుడు నల్లాండి సూర్యుడు అని చెప్పి, తాటాకు పాకలో జొన్న వెన్ను కన్నులో జోలపాడ సూర్యుడు అంటాడు. నలుపు స్థాయి ఇక్కడ సృష్టికి వీసే గాలి, మోసే నేల, పొంగే గంగా, పొద్దు నింగి, ఐదింటి రూపం, ఈ గూటి దీపమైన లోపల ఉన్న చూపును చూస్తే అన్నీ ఒక సమస్థితిని ఉంటాయి. అందుకే విషాదం కూడా అద్భుతమైన విషాదంతో ప్రపంచం ఏది లేకుంటే విరహంతో బతని చెప్పినాడు. అందుకే కాళిదాసాది మహాకవులు, సూఫీ కవులు, ఇప్పుడు ప్రేమ గీతాలు రాసే కవులు, జానపదులు అయితే చెప్పరాదు, విషాదంతోనే బతికినారు. ఏడుస్తూ ప్రతి జానపద గీతం దానికి అది భిన్నత్వంగానే ఉన్నది. అందుకని నేను సార్ అన్నట్టు మంచి ఇన్వాల్వ్గా హాయిగా పాడేసేయి. నమస్కారం. కాదేది కవితకు అనర్హం అని తుమ్మ చెట్టు మీద ప్లీజ్ తెలుగు నేర్పించండి పిల్లలకి, వీళ్ళ పుస్తకాలు చదివించండి, ఈ మహానుభావులు పరిచయం చేయండి. కనీసం మనం గర్వించే రీతిలో అక్షరాలన్నింటినీ కాంబినేషన్ అండ్ పెర్మిటేషన్లో పెడుతూ ఎన్ని అద్భుతాలు సాధిస్తున్నాం. ఇలాంటి మహానుభావులను పరిచయం చేయాలంటే ముందు పిల్లలకు భాష రావాలి. తుమ్మ చెట్టు ఎలా ఉంటుందో పిల్లలకు తెలుసా? తెలియదు. అసలు తుమ్మ జిగురు లేకుండా మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు. గాలిపటాలు అతికించుకోవడానికి తుమ్మ జిగురు వాడేవాళ్ళం, లేకపోతే మారేడుకాయలో ఉండే జిగురు వాడేవాళ్ళం. అసలు తుమ్మ కంపను చూస్తే గుచ్చుకునిందంటే అసలు ఎన్నాళ్ళు బాధ పెట్టేదో ఆ సలుపు తెలుసు. కానీ దాంట్లో ఉన్న సౌందర్యాన్ని కవి చూస్తున్నాడే. ఎంతమంది పిట్టలకు ఆలవాలమైంది. దాంట్లో వచ్చేటటువంటి ఆ పసుపు పూలలో వచ్చే సౌగంధాన్ని ఆస్వాదించేటటువంటి సీతాకోక చిలుకల గురించి, తుమ్మెదల గురించి రాశాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. మేక పంచితం ఉంటే చాలు మొలుస్తుంది, దానికి ఎరువు అక్కర్లే. రాళ్లలో పెరుగుతుంది, రప్పల్లో పెరుగుతుంది, కొండల్లో పెరుగుతుంది, ఎక్కడన్నా పెరుగుతుంది. ఏమి ఆశిస్తుంది? ఏమీ ఆశించదు. కానీ దానివల్ల ఎంత ఫలితం మనిషికి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. ఈ 3వ సెమీఫైనల్స్లో తర్వాతి గాయకుడిని ఆహ్వానిద్దాం అందరం కలిసి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి శ్రీరామ్ చరణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం నాయన. శ్రీరామ్ చరణ్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి గారు, గానం విజయ్ యేసుదాస్. నా ఆటోగ్రాఫ్ సినిమా నుంచి నువ్వంటే ప్రాణమని. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు
దేవత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి నన్ను తప్ప, నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు, కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు, బరువై మెడకు ఉరివై పోయావు, దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు, ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప, నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. ఇన్నాళ్ళు ఈ పాట నేను ఎలా వినలేకుండా పోయాను, వినే అవకాశం దొరకలేదే అని బాధపడుతున్నాను నేను. ఎంత మంచి పాట, ఎంత మంచి సాహిత్యం, ఎంత మంచి సంగీతం, ఎంత బాగా రాశాడు చంద్రబోస్. దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావు, దీపం కూడా దహిస్తుందని తెలిచావు. ఏమిటి దీపం దహించడం గొప్ప విషయం అనొచ్చు, అక్కడ కాంతినే చూసేవాడికి అది దహిస్తుందని సంగతి తెలియకపోవచ్చు. దీపం కూడా దహిస్తుందని తెలిచావు, ఎవరిని నమ్మాలి నన్ను తప్ప, ఎవరిని నిందించాలి నిన్ను తప్ప. ఆ 2 లైన్లు చాలు మకుటం పాటకి. అసలు ట్యూన్స్ తీసుకుంటే ఫస్ట్ 2 బార్లే చాలు. నువ్వంటే ప్రాణమని, ఎంత ఆర్ద్రత ఉందండి అక్కడ. ఆ చిన్న గ్లైడ్, ప్రాణమని నీతోనే లోకం ఎవరికి చెప్పుకోను, ఎంత ఏమేమి అందమైనటువంటి స్వరాలు కావాలో పాటలు అన్నీ పొదివి పెట్టేసినట్టు అందనమాట. చంద్రబోస్, కీరవాణి, నమస్కారం మీ ఇద్దరికి. ఈ పాట వినందుకు నేను ఎంత దురదృష్టవంతున్నో నేను ఫీల్ అవుతున్నాను. అరే ఆలాప్ కూడా ఎంత బాగా పాడావురా మధ్యలో నాయన, చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. నా గురించి ఏం చెప్పట్లేదని వెయిట్ చేస్తున్నావా? విజయ్ యేసుదాస్ ఎలా పాడుంటాడని నేను ఊహించగలను, కానీ నీ అంత అందంగా అనుభవించి పాడుంటాడని కల్లో కూడా అనుకో. వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు, జంటై ఒకరి పంటై వెళ్ళావు. వాడు నా కొడుకే, అబ్బాయి గురించి నేను తక్కువ మాట్లాడుతున్నాను కదా. నువ్వు అక్షరం అక్షరం మధ్య భావాన్ని పొదిగా పాడుతున్నప్పుడు అంత బాగుంది, అంత బాగుంది. ఆత్మాశ్రయం, తనంత ఆత్మాశ్రయవాదం అంట. తన మీద తను యాక్చువల్గా ఈ భక్త కవుల్లో ఉన్నది. అంత బుట్టకం, నీవే సత్యం, నీవు సత్యం, నీలోనే ఉన్నది సత్యం, ఎవరిని ఎందుకు నిందించినా లాభం లేదని ఒక నైరాశ్యం నుంచి వచ్చే పద్ధతి. దీని చిన్న వయసులో నీకు ఆ భావన అంటే విచిత్రం ఏంటంటే, కాలం చాలా దృశ్య మాధ్యమాల వల్ల, ఇట్లాంటి పెద్దల వల్ల వయసు పరిణతితో పాటు భావాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అద్భుతం. అంటే అది చెడు భావం, సాహిత్యం, అది భావాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అశ్లీలత భాషా సొబగులు లేనిది, భావనలో భావ సంస్కారం లేనైతే కానీ వీళ్ళకి అర్థమవుతుంది. అది దీంట్లో చాలా, అది నీ లోపల ఆ కొన్ని చరణాలకు వచ్చినప్పుడు ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నావు పూర్తిగా. అది నాకు హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ చరణం చదివి చెప్పకపోతే ఐ థింక్ ఐ విల్ బి ఫెయిలింగ్. ఎంత బాగా రాశాడు మీరు వినండి. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప,
ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. నెక్స్ట్ 2 లైన్స్. ప్రేమంటేనే శాశ్వత విరహం, అంతేనా? ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం, నిజమేనా? ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప. ఎంత బాగా రాశాడు, ఎంత బాగా రాశాడు. బా, చాలా సంతోషంగా ఉంది. ఈ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కూడా ఇంత మంచి అక్షర సౌందర్యం వినిపిస్తోంది అంటే బతికున్న మేమందరం కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. నేను చాలా ఆనందిస్తున్నాను. ఫెంటాస్టిక్ సింగింగ్, జస్ట్ ఫెంటాస్టిక్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. తర్వాతి చిరంజీవిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు పి మేఘన సాయిశ్రీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన శివగణేష్, ఏఎం రత్నం, సంగీతం యువన్ శంకర్ రాజా, గానం శ్రేయ ఘోషాల్. 7G బృందావన్ కాలనీలో చాలా మంచి పాట, తలచి తలచి. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని.
చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. పాడడంలో ఇబ్బంది లేదు, నీకున్న ఇబ్బంది ఏంటో నీకే తెలుసు. ఈ పాటకు నీకున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఎవరు ఏం చేయగలిగేది ఏం లేదు. ఉన్నంతలో యూ ట్రైడ్ యువర్ బెస్ట్ అండ్ యూ హ్యావ్ గివన్ యువర్ బెస్ట్. నో సెకండ్ థాట్ అబౌట్ దట్ వన్, నో సెకండ్ థాట్ అబౌట్ అట్ ఆల్. పైన పాడుతున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంది, తప్పదు, బాగా డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఆల్ రైట్. యువన్ శంకర్ రాజా, ఒకటే మాట చెప్తాను, ఈ పాటకు ముందు ఈ పాట తర్వాత ఇంత మంచి పాట చేయలేదు. ప్రపంచం ఎప్పుడు మనిషి అన్నీ మర్చిపోవాలా. ఈ విరహం కూడా మరుపుకు ఒక మంచి మరుపు అనేది అద్భుతమైంది. ఈ విరహంలో ఉంటే సగం ప్రపంచాన్ని మర్చిపోవచ్చు, సగం ప్రపంచాన్ని మర్చిపోతే సగం సుఖం దొరుకుతుంది. మొత్తం ప్రపంచాన్ని జప్తి కుంచుకుంటే మొత్తం దుఃఖమే ఉంటుంది. బుద్ధుడు చెప్పినాడు మాట. కనుక మరుపుకు విరహం కూడా అద్భుతమైన, అది ఒక స్పిరిచువల్ నీడ, ఆత్మికమైన అవసరం. ఈ విరహ గీతాల్లో కూడా నిజంగా మీరు పాడుతూ ఉంటే రేపు అదృష్టవంతులు కాకుండా వేరే ఉన్నది. ఇప్పుడు అంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, యోగి వేమన్న కూడా మనం యోగులు అనుకుంటే మనం ఏమని చెప్తుంటే ఇది రచయిత తప్పు కాదు, టెక్నీషియన్స్ తక్కువ కాదు. మార్కెట్ ఎకానమీ, ఓరోరి యోగి నన్ను కొరికేరా, నవలేరా, గుంజేరా, కరిసేరా రాల్చే పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ విరహం బాగుంది కదా. ఇది ఏంటంటే దీన్ని మనం ప్రపంచాన్ని మర్చిపోవడం వల్ల హాయిగా ఉంటామని నాకైతే మీ గీతాలన్నీ నచ్చినాయి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్, ఆదరణ గ్రూప్ అనంతపురం సహసమర్పకులుగా ఉన్నారు. వారికి దయచేసి మీ చప్పట్లతోటి మా ధన్యవాదాలు మీ చప్పట్లతోటి తెలియజేయండి. బిట్ ఇంజనీరింగ్ కాలేజ్ హిందీపూర్, వాళ్ళు ఫుడ్ పార్ట్నర్, ఆహార భాగస్తులు, వారికి కూడా చప్పట్లు కొట్టండి. హోటల్ సప్తగిరి బల్లా అనంతపురం హాస్పిటాలిటీ పార్ట్నర్, మాకు ఉండడానికి ఇస్తున్నటువంటి సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు. సకుటుంబంగా విచ్చేశారు. మాతా ఫుడ్స్ అనంతపురం, వారు కూడా అన్నదాతలే, వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అమ్మాయిని పిలుద్దాం, ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు అర్చకం మాన్యచంద్ర. నేను తిరుపతి నుంచి వచ్చాను. మాన్యచంద్రన్, స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రామదాసు వారి గీతం, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర కీరవాణి. సంగీతం కీరవాణి అంటే ఆ పాటని సినిమా పరంగా ఉపయోగించుకున్న పద్ధతి. రామదాసు వారు చేసినటువంటి పాటలను చాలామంది చాలా రకాలుగా పాడారు, కానీ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ బాణీనే తీసుకున్నారు ఆయన. రామదాసు సినిమా నుంచి పలుకే బంగారం ఆయన. చక్కని తన్
చోట ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తిని ఆ దైవతం కొంచెం నిషాదంలాగా వినిపించింది. ఏమిటిటైతే ఏదో చెప్పాలని చెప్పడం తప్పించి నాకు ఎంత సంతోషంగా ఉందంటే అందరూ బాగా పాడుతున్నారు. మీరు ఆ పాటలో నాకు కావాల్సింది ఏంటి, ఆ లాలిత్యం, ఆ భావాన్ని చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు, చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. ఎంత దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే నాకు అది చాలా ఇష్టం. భావం లేని పాట వృధా. ఎంత ఎంత బాగా చేశారంటే ఆయన పలుకే బంగారమాయేనా, ఇది సంప్రదాయం ఉన్నది, అది మాత్రం తీసుకున్నారు ఆయన. మిగతా అంతా కూడా ఆయన ఈ కరుణ రసానికి సంబంధించింది ఏమేం చేయాలో అన్నీ ఆర్కెస్ట్రాలో కానివ్వండి, కంపోజిషన్లో కానివ్వండి, కీరవాణి గారు అద్భుతంగా దాంట్లో పొందుపరిచేశారు. మొత్తం అంతా కూడా అంత అద్భుతంగా చేశారు. కీరవాణిను తర్వాత ఎవరు పాడారు ఇది ఒరిజినల్గా, చిత్ర చాలా అందంగా పాడారు. ఆ పై స్థాయి కూడా చాలా అవలీలుగా అందుకున్నావు తల్లి నువ్వు. ఇద్దరు పాడేది పాడాలి కదా, అందుకని ది డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ సో డిఫికల్ట్, బట్ యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. చాలా చాలా అందంగా పాడావు, చాలా ధన్యవాదాలు. కళలో కూడా నామస్మరణ మరొక అని చెప్పి రామదాస్ ఇట్లా కోరుకున్నాడు. కళలో కూడా నీ పాట పాడిందని ప్రేక్షకులు మర్చిపోయినంత మంచిగా వాడినావు నిజంగా. ఎందుకంటే కళల నీకు నిజ జీవితం అంటే భౌతికంగా కనపడే జీవితంలో ఎంత సుఖాలుంటో కళలో కనుక సుఖాలు లేకుండా పీడకలు వచ్చినానుకో అంతకంటే నరకం. వాస్తవం అనుకుంటున్న ఈ జీవితంలో నీవేమైనా వాస్తవం అవాస్తవం నీవేమైనా చేసుకోవచ్చు, కానీ స్వప్నంలో మన చేతిలో ఏమీ లేదు. కనుక స్వప్నంలో మంచి కళలు కనని కోరుకోవడం రామదాసు చేయడం కాదు. గాయకులు కూడా స్వప్నంలో కూడా గానాన్ని తమ ఆవాహన చేసుకోవడం, స్వప్నమై జీవించడం. అందుకే కళల నిత్యం నిజ జీవితంలో కూడా స్వప్నంలాగా బతికే వాళ్ళు చాలా ధన్యులు. అట్లా బతికే నిజమైన బతుకు. దానికంటే అత్యుత్తమం నేను చెప్తాను, అసలు కళలు లేకుండా పడుకుంటే నిద్రపోయి పొద్దున్న లేవడం అనేటటువంటిది మహాసుఖం, ఏ గొడవ ఉండదు. ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. కళలో కూడా నీ ప్రాక్టీస్ మానొద్దు. ఆల్ ది బెస్ట్. ఆ మధ్య ఏదో ఒక కావ్యం మధ్యలో ఉండింది, మీరు చివర వచ్చినప్పుడు అది పరిసమాప్తం చేశారా, సంపూర్ణమైందా? దాని పేరు ఏం పెట్టారు? మైక్ దగ్గర అలచంద్రవంక. ఏదైనా ఒక చిన్న ఖండిక వినిపిస్తారా? మామిళ్ళు చిగురేసి మారాకు దుడిగే, మంచు తెమ్మెరగరిగి శిశిర మెనుకకు జరిగే, కాడకు మూడేసి కాయ పిందెల చూడ, తను వంచి పాలిచ్చే తల్లులా చందము, కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను జాటే, రావే ఓ సంతమా, రావే మా చైత్రమా. మనుమతుని విరిశరము గురి దప్పి మోదుగులా, తను వెళ్ళ నాటుకొని తాపమై విరిసెను, అనువనువు వలకింపులరించె మోదుగులపై వాలిన పదుల పిట్టెల గుంపు. వీళ్ళలాగనే యక్షులో దేవతల గాన గంధర్వులో పరకాయ క్రియ చేత పక్షులై వాలిరు, రావే మా చైత్రమా, రావే మా చైత్రమా. వాలుగొమ్మనాకు చూలోలెవు గంగా, సీమ సింతల పూత వీవెనలు వీయంగా, వేప శాఖల కొసల ధూపమారతులివ్వ సిక్కని హరితాల కొప్పెరా ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుల్ల సిగ్గులలు కూకుంటరావే, చిరునవ్వు వర్ణములు సాంద్రలత గంధములు పున్నాగదిరిశన గన్నేరు పుల్జరులు, ఆకు పచ్చని లేత ఒగరు వాసన పూత గుబురుల కాత గురువెందను పోత, రావే మా చైత్రమా. నేను పాడిన ఒక చాలా పాపులర్ సాంగు, ఈ పాట ముందు నిజం చెప్పాలంటే దిగదుడుపు అని చెప్పాలి. కారణం చెప్పి కూర్చోండి. అంటే నేను నన్ను తక్కువ చేసుకోవట్లేదు, మహాకవి వేటూరు రాసిందే అంత అందంగానూ ఉంది మీరు చెప్పింది. ఇప్పుడు సిరిమల్లె నీవే
విరిజల్లు కావే వలపల్లె రావే వరదల్లె రావే వలపంటే నీవే నిన్నెల్లు తేవే ఎదమీటిపోవే. ఆ పాటలో ఇన్ని అందాలన్నీ సొబగులన్నీ గుప్పించాడు సుందరరామమూర్తి. పున్నాగ పూలే సన్నాయి పాడే అని రాశాడు. ఇది ఏమి తక్కువైందిట, ఏమి తక్కువైంది? ఎన్ని అందాలు! అసలు ఆ కొమ్మ అమ్మలాగా వంగింది అని చెప్పడం గొప్ప విషయం. గంధర్వులో యక్షులో అయిన వాళ్ళందరూ కూడా పరకాయ ప్రవేశం చేసి ఈ పక్షుల్లాగా వచ్చి కూజితాలు వినిపిస్తున్నారు అనడం, వాళ్ళని ఈ పిల్లలతో పోల్చడం, ఆయన ఎంత గొప్ప భావుకత కావాలి, ఎంత గొప్ప మనస్సు కావాలి. God bless you, sir. Thank you very much. శ్రీమేధా విద్యా సంస్థల పాడతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. 3వ సెమీఫైనల్స్లో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ చివరి గాయని మణిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. వాగ్దేవి చిరంజీవ. రచన అమ్మ ఎంపిక చేసుకున్న పాటకు నారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి, గానం సుశీలమ్మ. శారద సినిమా నుంచి వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వనమెల్ల వేచేనుగా. వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వనమెల్ల వేచెనురా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాధ వేచెనురా రావేలా రావేలా కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని గున్నమావి పూయనన్నది నీవు రావని కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
చెప్పడానికి ఏం అవకాశం లేదు నువ్వు. నేను ఐ కాంట్ టాక్ ఎనీథింగ్. నీకు ఎంత మంచి వాయిస్ ఉందంటే అక్షరం చాలా స్పష్టంగా వినపడేంత ఓపెన్ వాయిస్. ఈ పాటలో కొంచెం డైనమిక్స్ కావాలి, అది ఆ వయసు వచ్చాక నీకే తెలుస్తుంది. అంత ఓపెన్గా పాడుతున్నావు కదా, దాన్ని అక్కడక్కడ దాన్ని కొంచెం చిన్న వికసించిన పుష్పాన్ని మొగ్గలాగా చేయడం లాంటిది కావాలన్నమాట. కాటుక కన్నీటి జల్లుగా తార తారరా అంటున్నావు కదా, కాటుక కన్నీటి జల్లుగా తారి తారనా. ఆ ఎత్తు పల్లాలు ఎత్తు తక్కువలు వాల్యూమ్లో ఉంటే భావం బాగా అర్థమవుతుంది. అదర్వైజ్ పాడడం వరకు సంగీతపరంగా ఫస్ట్ క్లాస్, దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నాకు స్వామి ఇది పోలిక కాదు కానీ నూర్జహాన్ గాత్రం, భానుమతి గాత్రం, వాళ్ళ ఒక్కొక్క కొన్ని గాత్రాలకు అక్షరాలకు ఒక్కొక్క అక్షరం కూడా ఆ గాత్రంలో కొన్ని ఒదుగుతాయి. ఎంత అందమైన గాత్రం అండి, బాగా సంగీతం వచ్చిన కొన్ని పదాలు అన్ని గాత్రాలు పొందుతుంది. ఆ సరస్వతి అంటే అక్షరాలు ఒదిగే గాత్రాలు కొన్ని ఉంటాయి. నీ గాత్రం వైవిధ్యమైన గాత్రం. ఆ పై స్థాయిలో అంటే నేను తెలియదు కానీ చెప్పినా కాడ చెప్తున్నాను. ముక్తాయి పోయినప్పుడు ఏదో ఆకర్షణ ఉంది ఆ గాత్రంలో, ఒక ఆకర్షణ ఉంది. గ్రేట్ ఇన్వాల్వ్మెంట్. తర్వాత వీళ్ళందరిలో కూడా ప్రత్యేకమైన గాత్రం ఇది. థ్యాంక్ యూ సార్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. హోటల్ సప్తగిరి బల్లా అధినేత ఈ కార్యక్రమానికి హాస్పిటాలిటీ పార్ట్నర్గా ఉన్నారు. బల్లా సురేష్ కుమార్ గారిని వేదికపైకి వచ్చి మా కృతజ్ఞతాపూర్వక జ్ఞాపికను స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రండి సార్. చిరంజీవి చిరంజీవి ధన్యవాదాలండి. మా బృందానికి మీరు చేస్తున్నటువంటి సహకారానికి చాలా సంతోషం. పుచ్చుకుంటి వాయనం. ఈ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను గోదావరి HDPE పైప్స్ వారు ఇచ్చే 10,000 రూపాయలను అందుకుంటున్నది ఇద్దరు ఈసారి కూడాను, శ్రీరామ్ చరణ్, మాన్య చంద్రన్. నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. శరణాగత త్రాణ బిరుదాంకి తొడవు కావా. శరణాగత త్రాణ బిరుదా. నిష్క్రమిస్తున్న చిరంజీవి, మేఘనా సాయిశ్రీ దాదాపు 80 మార్కులు వచ్చినా తప్పదు. వాళ్ళ స్థాయి అంత అద్భుతంగా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ స్థాయిని చాలా ఎక్కువగా చేసుకున్నారు. చాలా బాగా పాడుతున్నారు. దీనివల్ల కష్టం నాకు. చిరంజీవిని ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం అందించాల్సిందని శ్రీ గోరటి వారిని కోరుకుంటున్నాను. రా తల్లిదా. అలాగే గోదావరి HDPE పైప్స్ వారు ఇచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి. ఆయన కూడా ఈ వారం వచ్చారు, వచ్చే వారం కూడా వారే ఉంటారు మనకు ముఖ్య అతిథిగా. ఇంకా మంచి మంచి వారి ఖండికలను, కవితా ఖండికలను మనం వినొచ్చు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి, నమస్కారం. పూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునేటి గుణము లేదు, లోబితనము ఎరకాలేదు, లోబితనము. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. వరులీరని అనకు, తోడుంటా నీ కడ వరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు. నా మనసునే మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా. నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. వెన్నెలా చూడు నన్నిలా, ఎంత హాయిగా ఉంది ఈ దినం. నమ్మవా నన్ను నమ్మవా, చేతికందుతూ ఉంది ఆకాశం. ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జి